మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వెళ్ళిపోతున్నాం వదిన అని ధాత్రి కౌశిక్తో చెప్తుంటే ఇక కేదార్ ధాత్రి ఇద్దరు చాలా బాధగా బ్యాగులు పట్టుకుని బయటకు వస్తారు. కౌశికి సుధాకర్ అందరూ కూడా ఇక సాగనంపడానికి బయటికి వస్తారు. ఇక నిషి యువరాజ్ కాచి బూచి మాత్రం చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడే ఇంట్లో నుంచి పొగలు వస్తూ ఉంటాయి. అరే ఏంటి ఇంట్లో నుంచి ఇంత పొగొస్తుంది అని కౌశికి అడుగుతుంటే అవును ఎందుకు ఇంత పొగొస్తుంది, ఇల్లంతా కాలిపోతున్నట్టుంది అని బూచి కాచి టెన్షన్ పడుతూ ఉంటారు. అయ్యో మనమందరం ఇక్కడే ఉన్నాము, పిన్ని ఇంట్లోనే ఉండిపోయింది, పొగలేమో ఇలా వస్తున్నాయి అని కౌశికి అయితే బాగా కంగారు పడుతుంటుంది. అవును అమ్మ ఇంట్లోనే ఉండిపోయింది అని యువరాజు కూడా కంగారు పడుతూ ఉంటాడు. ఈ పొగలంతా చూసేసి అమ్మ పక్షవాతం ఉందన్న సంగతి మర్చిపోయి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తుంది. అమ్మ ఖచ్చితంగా మర్చిపోయి బయటకు వచ్చేస్తుంది. అమ్మ అలా రాకూడదు కాబట్టి నేను వెంటనే వెళ్ళి అడ్డుకోవాలి, అమ్మకి ధైర్యం చెప్పాలి అని యువరాజ్ అయితే పరిగెడుతూ లోపలికి వెళ్ళబోతూ ఉంటాడు. యువరాజ్ ఆగు యువరాజ్ అని కేదార్ గట్టిగా యువరాజుని పట్టుకుంటాడు. ఎక్కడికి యువరాజ్, ఇంత పొగలు వస్తుంటే నువ్వు లోపలికి వెళ్తున్నావు, వద్దు అని నిషి సుధాకర్ కూడా యువరాజుని వెళ్ళనివ్వకుండా గట్టిగా పట్టుకుంటారు. అమ్మో ఇన్ని పొగలు వస్తున్నాయి, వీళ్ళందరూ బయట ఉన్నారు, ఇప్పుడు నా ప్రాణాలు పోతాయి అని వైజయంతి పరిగెడుతూ అబ్బోడా అబ్బోడా అని ధాత్రి వాళ్ళ ప్లాన్ ప్రకారం పరిగెత్తుకొని బయటకు వస్తుంది. ఇక వైజయంతి అలా పరిగెడుతూ బయటికి వస్తుండడంతో సుధాకర్ కౌశిక్ అయితే చాలా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఏంటబ్బుడా ఇంత పొగొస్తుంటే నన్ను ఒక్కదాన్నే లోపల వదిలేసి మీరందరూ ఇంత సంతోషంగా బయటకు వచ్చి నిలబడి ఉన్నారా, కాస్త ఉండుంటే నా ప్రాణాలు పోయిండేటివి కదా, నేను సమయానికే పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసాను కాబట్టి సరిపోయింది, లేకుంటే ఇంకేమైనా ఉందా అని వైజయంతి గుర్తు చేసుకోకుండా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అందరూ కూడా షాక్ అయ్యి వైజయంతిని చూస్తూ ఉంటారు. ఏంటి నేను ఇలా మాట్లాడుతుంటే మీరంతా తెల్లముఖాలు వేసుకొని అంతా షాక్ అయ్యి నా వైపు చూస్తున్నారు అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. ఇక నిషి యువరాజ్ అయితే తలపట్టుకుంటారు. అంటే అత్తయ్య గారు మీరు ఇన్ని రోజులు పక్షవాతంతో వీల్ చైర్లో ఉన్నారు కదా, ఇప్పటికిప్పుడు ఇలా పరిగెత్తుకుంటూ బయటికి వస్తే మేమందరం షాక్ అయ్యి చూస్తున్నాంలేండి అని ధాత్రి అంటుంది. ఇంకా అప్పుడే వైజయంతికి అసలు విషయం గుర్తుకొస్తుంది. ఇక బాగా కంగారు పడుతూ ఉంటుంది. సుధాకర్ అయితే కోపంగా చూస్తూ ఉంటాడు.